టమాటా పప్పు అండి, చాలా రుచిగా ఉంటుంది చూడండి. టమాటాలు, ఆకుకూర, కందిపప్పుతో చేసినటువంటి ఆకుకూర పప్పు అండి. టమాటాలు చూడండి, సన్నగా కోసి అక్కడ పెట్టుకున్నాను. సన్నగా కోసుకోవాలండి టమాటాలని. తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చిన్నగా కోసుకోండి. చిన్నగా కోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి. మీకు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలని. తర్వాత ఇవన్నీ కలిపి ఉంచుకున్నానండి. ముందుగానే కోసట్టు పెట్టుకున్నాను. అన్నీ కలిపి ఒక చోట పెట్టుకున్నాను. తర్వాత కందిపప్పు ఉడికించుకున్నానండి ముందుగానే. ఒకేసారి వేయకూడదండి. కందిపప్పు పచ్చివి నానబెట్టినవి దాంట్లో ఈ ఆకుకూర వేస్తే వండితే కనుక పోషకాలన్నీ పోతాయండి. అందుకని మనం అలా చేయకూడదు. కందిపప్పుని ముందుగా వండుకోవాలి. దాంట్లో నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఆకుకూర ముక్కలు అన్నీ వేసానండి. దాంట్లోనే వేసి ఉంచాను. అని ఉడికినాయండి. ఉడికిన దాంట్లో వేసాను అనమాట. కందిపప్పు ఉడికిన దాంట్లో ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసేయాలి. టమాటా ముక్కలు కూడా సన్నగా తరుక్కున్నాం కదండి, చక్క ఉడికితే ముందు కందిపప్పుతో పాటు కడిగిన కందిపప్పుతో పాటు దీన్ని కనుక వేసుకుంటే మనం కందిపప్పు ఉడికినంతసేపు ఉడికితే కనుక ఇవన్నీ పోషకాలన్నీ పోతాయండి. అందుకని ముందుగానే నేను కందిపప్పు ఉడకబెట్టుకుంటాను. తర్వాత దీంట్లో ఆకుకూర కూడా వేసుకున్నాను అండి. సన్నగా తరిగిన పుల్లబచ్చలి పుల్లగా ఉంటుంది. అందుకని మనం చింతపండుతో పని లేదండి. దీంట్లో స్పెషల్ కారం కూడా వేస్తాను. పసుపు వేస్తున్నాను చూడండి. కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసి పసుపు తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం 3 వేసుకోవాలి. మనకు తగినంత మనం ఆ పప్పు ఎంత తీసుకున్నామో ఆ పప్పు సరిపడా నేనైతే కొంచెం పసుపు వేసాను. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాను. నేను కళ్ళుప్పు వాడతానండి. మీరు అందరు కూడా అదే వాడండి. పసుపు వేసేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడకబెడతానండి. మూత పెట్టి ఉడకబెడితే కనుక ఇది కూడా ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి. ఒక్క విజిల్ రాగానే తీసేసేయాలి మనం. ఎక్కువసేపు 3 విజిల్స్ అట్లా ఉంచకూడదు. ఒక్క విజిలే రావాలి. కారం వేసినాను చూడండి, నేను కొట్టుకున్నటువంటి స్పెషల్ కారం. దీనిలో మనకి చింతపండుతో పని లేదండి. పప్పులో చింతపండు వేయక్కర్లా, కారంలోనే అన్నీ ఉంటాయండి. చిన్నులపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు అన్నీ వేస్తాను. కొత్తిమీర చూడండి, దీనిలో స్పెషల్, ఈ పప్పులో స్పెషల్ ఏందనుకుంటున్నారు, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటాను. కొత్తిమీర కొంచెం ఏమన్నా విడిగా చివరిలో వేసుకోవటానికి ఉంచానండి. కొంత కొత్తిమీరనేమన్నా కూరలో వేసేసాను. ఎక్కువ వేయాలి. ఇది ఒక రకంగా కొత్తిమీర, టమాటా, పుల్లబచ్చలి పప్పు లాంటిది అనమాట. ఇది అంత ఎక్కువ వేసుకుంటే మంచి సువాసన ఉంటుందండి. కొత్తిమీర కనుక వేసుకుంటే పప్పు చాలా సువాసన ఉంటుంది అనమాట మనకి. అందువల్ల మనం ఇది ఈ విధంగా చేశాను. ఎక్కువ వేస్తాను అనమాట. కొత్తిమీరలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. మన శరీరానికి చాలా అవసరం. అందువలన దాంట్లో ఉన్నటువంటి పోషకాలతోటి మన ఆరోగ్యంగా అన్ని రకాల విటమిన్లు అంది మనం ఆరోగ్యంగా ఉంటామండి. అందుకని ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత ఇక మూత పెట్టేసేటువంటి మొత్తం అన్నీ వేసేసాం కదా, మనం వేయాల్సినవన్నీ వేసిన తర్వాత దీంట్లో వేసి మూత పెట్టుకుంటాం మనం. ఈ కొత్తిమీరలో మనకి ఎందుకనంటే పోషకాలు, కాల్షియం ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయండి. అందువలన మనం కొత్తిమీర, ఆకుకూర, పుల్లబచ్చలి పుల్లగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మనం పుల్లబచ్చలి, టమాటాలు మన ఇది కలిసేసరికి, కొత్తిమీర కలిసేసరికి పప్పుకి చాలా రుచి, మంచి సువాసన కూడా వచ్చిందండి. చాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత నేను కుక్కర్ మూత పెట్టానండి. మూత పెట్టి ఎక్కువసేపు మనం ఉంచకూడదండి పొయ్యి మీద. 3 విజిల్స్ వచ్చిందాకా, ఆకుకూర కదా తొందరగా ఉడకదు అనుకుంటారేమో. అట్లాంటి బాధ ఏం లేదు, ఉడికిపోద్ది, ఈజీగా ఉడికిపోద్ది. నాకు ఒక విజిల్ వచ్చిందండి, తీసానండి. తీసేసి పప్పుని బాగా మెదుపుకున్నానండి. గంట పెట్టి చక్కగా మెదిపేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే ఆకుకూర అన్నీ కలిసిపోతాయి టమాటాలు. నేను పొయ్యి మీద ఏం చేశానంటే ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్నాను చూడండి. నూనె వేసుకున్నాను. నూనెలో ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసాను చూడండి, మినప్పప్పు కూడా వేస్తున్నాను. తర్వాత
ఇంకా మనం తిరుమత దినుసుల్లోనే మంచి సువాసన రావాలండి పప్పుకి, చాలా బాగుంటుంది. మినపప్పు కూడా వేసాను చూడండి, చాయ్ మినపప్పు వేసాను. దీని తిరగమాతలోనే మంచి సువాసన వస్తుంది అనమాట. దీంట్లోనే ఆవాలు వేసాను, కొద్దిగా మెంతులు వేసాను, ఎక్కువ వేసుకున్నాను ఆవాలు, కొద్దిగా మెంతులు వేసాను, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. పప్పుకు మంచి సువాసన వస్తుంది. అసలు మనకు అసలు వండుతుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. ఇది మన భారతీయుల ప్రక్రియలో ఇది ఒక భాగం అమ్మ. ఏంటంటే మనం ఆ సువాసనకే లోపల ఉన్నటువంటి ఎదుటి వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, పక్కింట్లో ఉన్న వాళ్ళ జీర్ణక్రియ అంతా బాగుంటుంది అనమాట. రకరకాలైనటువంటి హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, ఆకలి అవుతుంది. ఆకలి